హుస్నాబాద్ మండలం పోతారమీస్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మహిళా సంఘాలకు సబ్సిడీపై మంజూరైన బ్రిక్స్ యూనిట్ ప్రొసీడింగ్ ను అందజేశారు. గ్రామస్తులంతా ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేయాలని పేర్కొన్నారు. పాఠశాలలో హాజరు శాతం పెంచాలని, పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. రైతులందరూ తమ పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని సూచించారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పక్షాన రాష్ట్రంలో పాడి సంపద ఆవులను పెంపొందించాలనే ఆలోచనతోటి ఏ వ్యాధితోటైతే ఇబ్బంది కలుగుతోందో గాలికుంట వ్యాధితోటి వాటిని నివారించడానికి 6 నెలలకు ఒక టీకా వేసేది ప్రభుత్వం తరఫున ఉచితంగా అవకాశం కలిగిస్తూ ఉన్నారు. దీన్ని రైతులంతా వినియోగించుకొని మనం ఎప్పుడు కూడా పాడి పంట జంట కౌలులాగా వ్యవసాయానికి అనుసంధానంగా ఆవులు బర్రెలు పెంచేటువంటి కార్యక్రమం ఎప్పుడు కూడా గత ఆనవాయితీ ఎప్పటి నుంచో చరిత్రలో ఉంది. ఇప్పుడు కొంత పని అలసత్వం వల్ల చేయలేకపోతున్నా. నేను రైతులందరినీ కోరుతా ఉన్నా, అటు ఎరువులుగా ఉపయోగపడి ఇటు మన ఆరోగ్యానికి ఇచ్చేటువంటి పాలతో సహా అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉండేటువంటి వ్యవసాయదారులందరూ కూడా మరి ఈ యొక్క ఆవుల పెంపకం బర్రెల పెంపకానికి సంబంధించి ఉత్సాహాన్ని చూపెట్టాలని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వాటి ఆరోగ్యం పట్ల అదేవిధంగా బర్రెలు ఆవులు కొనుక్కోవడానికి కూడా అన్ని రకాల సహకారం అందించేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉంది. ఈ అవకాశం వినియోగించుకొని తెలంగాణలో పాడి సంపదను పెంచే ప్రయత్నం జరగాలని కోరుకుంటున్నాను.